నమస్తే అందరు ఎట్లున్నారులా చలో ఇక నేనైతే మాస్తున్నా ఇటు చూస్తే రాజకీయాలు లీడర్ల నడుమ లొల్లీలు గట్లే పంచాయతీలు ఎక్కడ చూడు పబ్లిక్ కు తీరని గోసలు ఇక దునియాలో చూసుకుంటే ఎవరెట్లున్నా ఎవరు ఏం చేసినా ఎప్పటికప్పుడు ఏవో ఒక వింత వింత వీడియోలు చూసి మనం మస్తు పరేషాన్ అయితేనే ఉన్నాం. చలో ఇవాళ కూడా గిసొంటి ముచ్చట్లే పట్టుకొచ్చిన ఆలోచన చేయకుండా హెడ్లైన్స్ ఎంత చూసేయండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ కనబడే గీ సారు. స్టేజ్ కింద ఉన్నోళ్లను చూసినాక అర్థమైంది గీ మీటింగ్ తీరు. కోడి కోసమని పోయి ఇరికిండు సక్క పులి బోన్లా గీదేం ఆశరా నాయనా అని అంటున్నారు చూసిన జనాలు. స్క్రూ డ్రైవర్ తోని ఏటీఎం దగ్గర చేస్తున్నాడు గమ్మత్తు దొంగతనం గీదెక్కడ కదరా తమ్మి అని అంటున్నారు ముచ్చటిన్న జనం. ట్రాక్టర్ తోని గమ్మత్తుగా పడుతున్నారు షెర్ల షాపలు ఏమన్నా ఉపయోగం చేసిర్రా అని అంటున్నారు చూసిన జనాలు. తెలంగాణ వచ్చే సీఎం ఎవరు అని నడుస్తున్నది పబ్లిక్ నడుమ గుసగుసలు. మరి ఐటంక ఏం చేస్తారో చూడాలి గులాబీ లీడర్లు. స్థానిక ప్రజా ప్రతినిధులనే అవమానిస్తున్నారంట గులాబీ లీడర్లు. ఇదేం పద్ధతి అని నిలదీసి అడుగుతున్నాడు హుజురాబాద్ శాసనసభ్యులు. ఏందో ఏమో మొదగాల గీ ముచ్చటిచ్చిర్రు ఏం చేస్తాం ఇక చదవక తప్పుతుందా మరి చదువుదాం. ఇక ఇప్పుడు మీటింగులు పెడతారు కదా గదేనులా రాజకీయ పరంగా చూసుకుంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి ఏదో ఒక మీటింగ్ పెడతారు కదా. ఇక అందులో ఓ లీడరు ఇక ముచ్చట షూరు చేసి అందులో మంచి ఏంది షేడు ఏంది అని చెప్తారు. మరి చెప్పేటప్పుడు స్టేజ్ కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు? అయ్యో గది కూడా తెలియదా ఏం చేస్తారు? ఆయన మాట్లాడిన దానికి వీళ్ళు సప్పట్లు కొట్టుడో లేకపోతే వీళ్ళు మాట్లాడో అవుతుంది. అచ్చా అట్లా అంటారా మరి? ఇక్కడ ఏందంత గిట్లయింది? ఆగవర్ని అక్క గిదెక్కడ కథరా? ఇప్పుడు మీటింగ్ అన్నప్పుడు స్టేజ్ మీద ఉన్న లీడర్ అయినా గట్టనే స్టేజ్ కింద ఉన్న కార్యకర్తలైనా జర మందలిచ్చుకున్నాడు లేకపోతే మంచి చెడు మాట్లాడుకున్నాడు ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మాటలు కోటలు దాడుతున్నాయి కానీ మాటలు వింటున్న కార్యకర్తలు మాత్రం అసలు మేము మీటింగ్కి వచ్చినామా అసలు మాకు మీటింగ్కి ఏమైనా సంబంధం ఉన్నదా లేదా అన్నట్టుగా మంచిగా పురుషత్తో కూర్చొని గురక పెట్టుకుంటే నిద్రపోతున్నారు. అరే వా చాలా గమ్మత్తు ఉన్నది ఈ మీటింగు. నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను, ఈరోజు మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ కనుక ఒక్కసారి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అవినీతి నియంతృత్వం ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇగో శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ అనేది సైదాబాద్ దగ్గర చేపల మార్కెట్ లో పెట్టిలు. ఇక ఈ మీటింగ్ లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుమారెడ్డి సురేందర్ రెడ్డి సార్ నోరు దించుకొని మాట్లాడుతుంటే ఆగ స్టేజ్ కింద ఉన్న కార్యకర్తలు మాత్రం సపోర్ట్ చేయకుండా అసలు మాకు మీటింగ్ కు సంబంధం లేదన్నట్టుగా ఆగా ఒక్క నిమిషం గిడ చూడరు గీనందుడు ఆగా కురుపట్ల వాడుతాండుగా వారిని కాయం తాట అయితే కథ ముందరికి పడేటట్టున్నాడుగా. వారిని ఏం మీటింగ్ రో ఇదెక్కడ కథరో ఇక అట్లున్నది. మరి అక్కడ మాట్లాడే సార్ ముచ్చట అని ఇట్లా చాలా మంది చాలా తీర్లు అంటున్నారు. నచ్చినే గిదే మీటింగ్ రో దీన్ని ఎవరైనా మీటింగ్ అంటారు కానీ ఇంకో కొంతమంది ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటున్నారు చూసిన పబ్లిక్. ఏందో ఏమోరా నాయన గివి ఇంత మనుషులు అసలు ఏం ఆలోచన చేస్తారు ఎట్లా చేస్తారు అసలు ఎందుకు చేస్తారు? ఒక్క ముక్కలు చెప్పాలంటే అరే ఎట్లొస్తాయిరా నాయన గిసొంటి వెరైటీ ఆలోచనలు. ఏదో చేయాలని ఆలోచన చేసి మొత్తానికైతే ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఏదేమైనా నాకు గీ ముచ్చట చూసినాక ఓదిక్కు నవ్వొస్తుంది గట్లనే జరిగితే బాధ కూడా అవుతుంది. కానీ అన్న టైం మంచిగా ఉండి ఇంకేం కాలే ఏమన్నా అయితే ఏంది కథ? ఓ మీకు అంతా చెప్పినా కానీ అసలు ముచ్చట చెప్పాలి కదా. చలో ముందుగా అయితే ఈ వీడియో చూడురి ఐటంక నేను తతిమ్మ ముచ్చట చెప్తా కానీ. ఏందో ఏమో ఆయనకి ఇంత మనసులో అసలు ఏం ఆలోచిస్తారో ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ఏం అర్థం కాదు. ఇక ఒక మొక్కలో చెప్పాలంటే ఎట్లా వస్తారో ఆయనకి సొంత వెరైటీ ఆలోచనలు అనిపిస్తుంది. ఆగో ఏదో చేయాలని ఏదో ఆలోచన చేసి మొత్తానికి ఏదో చేస్తుంటారు. ఆగో ఇక్కడ బోర్లగడమని మనిషి ఎవరు ఏం కథ ఆయనకి బోర్లకి పదమతి చెందుకొచ్చాడని చెప్పేసి పరిశాలేస్తున్నారు కదా. ఇక్కడ గమ్మత్తు కూర్చొని ఏంటంటే బసేందు అనే గ్రామంలో తిరుగుతున్న ఒక చేత పొలని పట్టుకోవడానికి
అక్కడ ఉన్న అధికారులు తయారు చేసిన బోర్ల ఎట్లయినా పులిలు వేయాలని ఆలోచనలు ఉన్నారు. ఇంకో గమ్మత్తు ముచ్చట ఏంటంటే పులి కోసం ఎలా ఈ కోడిని బోనులు వచ్చితే ఇక కోడిని ఎట్లయినా కమ్ముకోవాలని ఒక ఆలోచన చేసి ఇక్కడ కలమని అన్న ఇంకేమున్నది అన్న లోపలి పోగానే తలుపులు మూసుకపోయినాయి. చూసినారులా ఈ అన్నో గమ్మత్తు ఉపాయం ఏ తిరుగున్నదో ఇంకా నయం. అయితే అదే టైంలో పులి కోడిని చూసేమో కానీ నిన్ను చూసి లోపలికి వస్తే హైటాకి ఏంది నీ పరిస్థితి అని ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అట్లనే అక్కడ ఉన్న ఒక అన్న మేము పులి కోసం అని చేసిన బోర్డులా కోడి కోసం కకృతి వాడికి ఇరికిండి అని చెప్పేసి వీడియో తీస్తూ నెట్లేస్తే అగో ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు ఈ దునియాల పైసల కోసం చాలా మంది చాలా తీర్ల పనులు చేస్తున్నారు. కొంతమంది మంచి పనులు చేసుకుంటా మంచి దారిలో పైసలు సంపాదిస్తే ఇంకా కొంతమంది మాత్రం చాలా గమ్మత్తు ఆలోచనలతోని పైసలు సంపాదిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇంకో కొంతమంది అయితే ఇవన్నీ కాదు చక్కగా దొంగతనం చేసి పైసలు సంపాదిస్తారు. ఇక ఇలా గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఈ నడుమ దొంగతనాలు కూడా చాలా వెరైటీగా చేస్తున్నారు. ఇక అట్లా మీకు ఒకటి పట్టుకొచ్చినాం చూడు రోపారి. ఇప్పుడు ఈ దునియాలో పైసల కోసం చాలా మంది చాలా తీవ్ర పనులు చేస్తున్నారు. కొంతమంది మంచి పనులు చేసుకుంటా మంచి ధర పైసలు సంపాదిస్తే ఇంకో కొంతమంది మాత్రం చాలా గమ్మత్తు ఆలోచనతో పైసలు సంపాదిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకో కొంతమంది అయితే ఇవన్నీ కాదు చక్కగా దొంగతనం చేసి పైసలు సంపాదిద్దామని ఆలోచనలు ఉంటారు. ఇంట్లో ఇంకా గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఈ నడువ దొంగతనాలు కూడా చాలా వెరైటీగా చేస్తున్నారు. అవో గట్టే ఇక్కడ కూడా గమ్మత్తు దొంగతనం అది ఏ ఊకరి దొంగతనం ఎక్కడి పాపం ఎవరో అన్న జేబులో నోట్లు అయిపోయినట్టున్నాయి ఏటీఎంలో పైసలు తీసుకున్నట్టున్నాడు అని అంటారులే. అగో సరే మరి తీసిండు కానీ ముందర దిక్కు కనబడే డోర్ మొత్తం తీసిండు ఏందబ్బా. అగో చేతిలో ఏటీఎం కార్డు కాకుండా స్క్రూ డ్రైవర్ ఉన్నది కదా అబ్బరదేబ్బా ఏమన్నా ఆలోచన చేసినావులే. అగో చూసినారులా ఇక అక్కడ ఇక్కడ దొంగతనం చేస్తే జేబేం నిండుతుంది ఏం కదా అని ఆలోచిస్తున్నాడో ఏమో. అవ్వ చక్కగా ఏటీఎం మీద కన్నేసిండు ఇక్కడ కనబడేనా. కానీ ఇలా ఇంకా గమ్మత్తు ముచ్చట ఏంటంటే అగో అన్న స్క్రూ డ్రైవర్ తో ఏటీఎంలో పైసలు తీద్దామని ఉపాయం చేస్తుంటే జరిగింత వింతానే చెప్పుకోవచ్చు. మరి ఇక గట్టనే మొత్తానికి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కూడా ఈ పని అంతా రికార్డ్ అయింది అన్నట్టు. ఇక ఈ గమ్మత్తు దొంగతనం మెదక్ జిల్లా నర్సాపూర్ అనే దగ్గర అయింది. అవునా అంత మంచిగా ఆలోచన చేసినావు కానీ ఇక చిన్న స్క్రూ డ్రైవర్ తో పట్టుకొచ్చి ఏటీఎంలో పైసలు తీసుకుంటానని ఆలోచన చేసినావు అని మరి అక్కడనే కాడ చిన్న ఒక సీసీ కెమెరా ఉంటుందని ముచ్చట యాది వచ్చిన ఆవే అని ఇట్లా గమ్మత కామెంట్ పెడతారు చూసిన బాబు నీకు. నేను ఒక ముచ్చట చెప్తా గది ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్తో మనం ఏం చేస్తాములా గది కూడా తెలియదా ఏం చేస్తాం పొలం దున్నుతాం లేదంటే ఇక పెద్ద పెద్ద బరువైన బస్తాలు ఇట్లా ఏదో ఒకటి సామాన్లు పెట్టుకొని కూడా ట్రాక్టర్ను వాడతారు. ఇంకేమన్నా చేయొచ్చునా ఇంకేం చేస్తారబ్బా ఏంది ట్రాక్టర్తో చేపలు పడుతున్నారా ఇది ఎక్కడికి కతారో ఇదేదో గమ్మత్తుగానే ఉన్నది చూద్దాం పారి. ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్ తో మనం ఏం చేస్తారా ఎవరిని యొక్క గద్దెలు వద అవు పొలం దున్నుతో లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద బస్తాలో లేకపోతే గట్టిన సామాన్లు గిట్ల ఏమైనా ఉంటే ఇక సైడ్ పొంటి పెట్టుకొని పోతాం. అరే ఇది కూడా తెలియదా అని అంటారులే. కానీ గీడ చూడుర్రి ఇక్కడ కనబడేటోళ్ళు అంతా చేపలు పడతారు అన్నట్టు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చేపలు మరి ట్రాక్టర్ తోనే పడతారు. అగో ట్రాక్టర్ తోని చేపలు పట్టుడు ఏంద్రా అని చెప్పేసి పరిచయం కాకుర్రి. ఇక నంద్యాల జిల్లా దగ్గర కొంతమంది మత్స్యకారులు అంటే ఇక చేపలు పట్టేటోళ్ళు ఇక వాళ్ళకి ఎప్పుడు చేపలు పడితేనే పూట వెళ్తుంది. ఇక చేపలు పట్టేనది మాత్రం చాలా పెద్దది. ఇక ఇంటి ఎట్లా పట్టాలి ఏం కదా అని ఇక చిన్నగా ఫోన్గా చేసుకుంటూ వచ్చినా కూడా ఇక పూట వెళ్తలేదని చెప్పేసి ఇక అక్కడ ఉన్న మత్స్యకారులు ఏం ఆలోచన చేసారంటే వల పెద్దది వల వేసినాం సార్ 3 లక్షలు పెట్టి వల తెచ్చినాం సార్. అది తెచ్చుకొని ఆ వల లోపల పోయి ఈదలేక ట్రాక్టర్ పెట్టుకొని ఇగ్గుకొని చేపలు వృత్తి సాగిస్తున్నాం సార్. ఏదో ఎక్కడ పనికి పోలేక మంది బయటికి పోలేక దాన్ని బట్టి చేపలు వృత్తి వస్తుందని చెప్పి మేము ఈ ఐడియాతో చేసుకుంటున్నాం. ఏదో సార్ గుంజలేక మోకు పట్టుకొని గుంజి మంచంలో 10 మంది 20 మంది పెట్టి లేకునుంది. లేకునంటే ఇంకా మా వాళ్ళు ఆలోచన చేసి ఇట్టయితే కాదు అని చెప్పి మేమే ఆలోచన చేసుకొని
ట్రాక్టర్కి మోగు పెట్టి ట్రాక్టర్ పెట్టి గుంజినాక ఇది కొంచెం ఆపి అయింది. అగోకి ఇక్కడ కనబడే వాగు దగ్గర పెద్దగా వల కనబడుతుంది దాదులా. ఈ వల ఏంది దగ్గర దగ్గర లేలే అన్న ఇక 3 లక్షల రూపాయలట. ఇక ఏ చిన్నదాతో పెడితే ఇక చేపలు ఆగుతలేవు, ఒక చేప పడుతుంది ఇంకో చేప నీళ్ళలా పడుతుంది, మాకు ఏటైతే లేదని ఇక ఇట్లా 3 లక్షలు పెట్టి వలగొని ఇక దాన్ని ఎట్లా గుంజాలని చెప్పేసి ఇక 10 మంది అయినా గుంజానికి రాదట. ఇక గందికే ఏం ఉపాయం చేసి పాత డాక్టర్ ఒక 50,000 పెట్టుకొని దానికి తాడు పెట్టి ఒకటే పారి గుంజుతుళ్ళు అన్నట్టు. ఇక ఇట్లా గుంజేసరికి పెద్దవాళ్ళ ఇక చేపలు ఎటు పోకుండా కథం ఉన్న చేపలు అని బయటకు వెళ్తానే మాకు కూడా జర జీవనోపాధి కలిపింది, మాకు కూడా జర పూట వెళ్తుందని సంబరపడతారు అక్కడ ఉన్న చేపలు పట్టేటోళ్ళు. కానీ ఏదేమైనా జరిగితే ఇచ్చత్రంగానే ఆలోచన చేసిల్లని చెప్పుకోవచ్చు మరి అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇక ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ వేడి చాలా ఎక్కువైతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఏం చెప్పకముందే అసలు ముచ్చటన్నా అని ఆలోచన చేస్తున్నారులే. ఇప్పుడు మన తెలంగాణలో కాబోయే సీఎం ఎవరు? గద్దెలదా ఇంకెవరు? ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే గా పార్టీలో పెద్దసారు సీఎం అవుతాడు. మీరేమో ఇట్లా అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే ముచ్చట గట్ల లేనే లేదు. మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ఎలక్షన్ దగ్గర పడ్డ కొద్ది రాజకీయ లీడర్ల నడుమ చాలా వేడి ఎక్కువైతేనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మన తెలంగాణ సర్కార్లో చూసుకుంటే కూడా రాజకీయాలు ఒక జోరుగా నడుస్తానని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇక మునుపేమో కానీ ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలలో చాలా పరిశానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయాలు అన్నప్పుడు పరిశానే ఉంటాయి కదా, మళ్ళీ ఇంక ఇట్లా ముచ్చట ఏందని అంటారు. ఇక్కడ చూడు సార్ ఏమంటున్నాడో, తప్పకుండా నువ్వు గ్యారెంటీగా సీఎం అవుతావు అధ్యక్ష. రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష. అదన్నట్టు అతను ఇక్కడ కనబడే మన మంత్రి మల్లారెడ్డి సార్ ఏమన్నాడో విన్నారు కదా. ఇప్పుడు దేశానికి ఏమో పిఎం మన సీఎం కేసీఆర్ సారు, ఇప్పుడు మన తెలంగాణ సర్కారు సీఎం మాత్రం మన రామన్న అంటే కేటీఆర్ సార్ అన్నట్టు. అబ్బరదేబా ఇది చూస్తేనేమో మరి చేతి గుర్తు లీడర్కి వెళ్ళి రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇక మాకు ఒక్క అవకాశం మీరు అని అంటున్నాడు. మరి అడిదిక్కు చూస్తేనేమో బండి సంజయ్ సార్ మాకు కూడా ఒక అవకాశం మీరు మేమైనా చూపెడతామని అంటున్నారు. ఎవరు పబ్లిక్ ఏం చెప్తారో చూడాలని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. కానీ ఏదేమైనా ఒక రకంగా చూసుకునే మరి తెలంగాణ రాజ్యంలో ఇప్పుడు మరి అన్ని తీర్ల సంక్షేమ పథకాలు కట్టిన అభివృద్ధి పనులు ఇంతో కొంత అయినాయి కాబట్టి పక్క సీఎం ఇప్పుడు మన కేటీఆర్ సార్ అవుతాడు, ఆయటంగా దేశానికి పిఎం మన సీఎం కేసీఆర్ సార్ అవుతాడని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. లీడర్లు ఇక ఇప్పుడు మీకు నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీఎం అంటారు బిఎం అంటారు కానీ జర ఈ ముచ్చట తెలియక మా పబ్లిక్ చాలా పరిచయం అవుతారు. జర ఈ పరిచయానికి వెళ్ళి మమ్మల్ని బయట వేయాలంటే మీరు అదను ముచ్చట చెప్పాలా సార్లు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇప్పుడు మనం ఒక పార్టీలో పనిచేస్తున్నాం అనుకో, ఏం చేస్తాం? మన పార్టీలో ఉన్న లీడర్లను కార్యకర్తలను ఇక వాళ్ళను వీళ్ళను ఇట్లా చెప్పుకుంటూ పోతే పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ ఎట్లా చూసుకుంటాం? కంటికి రెప్పలేక చూసుకుంటాం. అచ్చా గట్లనా? మరి మన దగ్గర ఎందుకు గులాబీ లీడర్లు గిట్లా చేస్తున్నారు? సరే మీకు అసలు ముచ్చట ఐటంగా చెప్తా కానీ ముచ్చట చెప్పే ముందు మీకు ఇద్దరిని యాదికి చేస్తా. ఒకటి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సారు, గట్లనే జగిత్యాల మాజీ పురపాలక చైర్పర్సన్ శ్రావణి. చలో ఇప్పుడు ముచ్చట చూడు. ఇప్పుడు మనం ఒక పార్టీలో పనిచేస్తున్నాం అనుకో, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, గట్లనే ఇప్పుడు మన పార్టీలో ఉన్న లీడర్లను కార్యకర్తలను వాళ్ళని మనం ఏ తీరుగా చూస్తున్నామా అని అన్ని ఆలోచన చేసుకోవాలి. గట్లనే ఇప్పుడు కార్యకర్తలు అన్నా పార్టీ లీడర్లు అన్నా ఇక కంటికి రెప్పలేక చూసుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం గట్ల లేనే లేదు. ఇక్కడ కనబడేది ఇక మీకు తెలిసిన ముచ్చటే. ఇక్కడ కనబడేది ఎవరో ఎరికే కదలా మన ఈటెల రాజేందర్ సారు. గట్లనే సార్ పక్క పొట్టి కూర్చున్న మేడం కూడా పరి యాడ్ చేయర్రి. మునుపు జగిత్యాల జిల్లా దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ గిట్లన్నాడు గట్లన్నాడు, ఇక మమ్మల్ని చాలా అవమానించిండని చెప్పేసి మస్తు ఏడ్చింది మేడం. ఇదే ముచ్చట మీద ఇప్పుడు ఈటెల రాజేందర్ సార్ మస్తు గరం అయిపోయాడు. ఒక పార్టీలో ఉన్నప్పుడు పదవిని కాపాడుకోవాలి, గట్లనే లీడర్లను కార్యకర్తలను కూడా కాపాడుకోవాలి. ఇక్కడ చూస్తే మాత్రం గట్ల లేని లేదు. ఆడోళ్ళ అని కూడా చూడకుండా అవమానిస్తున్నారు. ఇదే ముచ్చట మీద మరి గిట్ల ఎందుకు చేస్తున్నారు, ఏం కథ అని పబ్లిక్ అరుచుకోవాలని అడుగుతున్నాడు సారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గట్టి పోసల్లాగా తీసేస్తున్నానికి సజీవ సాక్ష్యం జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పనిచేస్తుంది. స్వయంగా కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కట్టుదడి పెట్టింది. కనీసం నాకు మర్యాద ఇస్తలేదు, నేను మహిళను అందులో దళిత మహిళలు అనేటువంటి భావన వ్యక్తమవుతుంది. ఎస్పెషల్లీ అనగాహన వర్గాలకు సంబంధించిన దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ అవమానం జరుగుతుంది మనకు కనపడుతుంది.
కానీ గింత బెదిరింపులకు, గింత అవమానాలకు, గింత గంజిలీగలుగా తీసేసేటువంటి పద్ధతికి పరాకాష్ట జగిత్యాలని చెప్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీగా మాతో కలిసి పనిచేయమని చెప్పుకోండి సూత్రప్రాయం. నాకు తెలిసి వాళ్ళు తప్పకుండా ఆలోచించుకొని పాజిటివ్గా స్పందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా దృష్టిలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకి మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. తప్పకుండా రాబోయే కాలంలో వారు ఏ భావన వ్యక్తం చేసిందో అది అమలు చేయాలని నా వంతు ప్రయత్నం చేస్తాం. గట్లనే ఇక పక్క పొంటి కూర్చున్న మేడంను కూడా అడిగి అయ్యో మీరు మా పార్టీలోకి రారి, మాతో కలిసి పనిచేయర్రి, ఇక మా పనితీరు ఏందో కూడా చూపెడతామని అంటున్నారు ఈటల రాజేందర్ సారు. కానీ చూసిన ఆరులో ముచ్చట ఏ తిరుగున్నదో. అరే బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే లీడర్లైనా కార్యకర్తలైనా ఎవరైనా కాపాడుకోవాలి కానీ ఇట్లా విలువ తీసుడేందని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లో షిట్కు పోట్కు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఒకటి రెండు ఉంటే చూసేయండి. ఆగో ఇక్కడ చూడర్రి, ఆగో అన్న బకెటాల మొత్తం ఏమో నింపుతున్నాడుగా. అది ఏదో కాదు, సిమెంటే ఉన్నట్టున్నాయి. ఆగో ఇక్కడ చూడర్రి అన్న, ఒక కట్టనాటి కథ దాని చుట్టూ గుండ్రంగా కింది ఆగో చిన్న చిన్న ఇటుకలతోటి మొత్తం పేర్చి కథం ఒక సర్కిల్ లెక్క చేసి పెట్టింది కదా. ఆగో ఐటంకి ఇక చిన్నగా దాని మీద నీళ్ళు పోసి ఐటంక దాని మీద నీళ్ళు పోసి ఇక సిమెంట్ కూడా కలిపిండు కదా. అరే వా ఏం కట్టిండు పో. ఆగో ఇప్పుడు చూడు చిన్న చిన్నగా ఏమేం చేస్తున్నారు. ఆగో మధ్యలో కథం ఒక పెద్ద గుంజ తెచ్చుకొని నాటి పెట్టిండు కదా. ఆగో ఇంత ఇసుక ఇంత సిమెంట్ అంతా కలిపి కథం మంచిగా నూనెగా చేసి గిలాబ్ చేసిండు. ఇక ఐటంకి ఏం చేస్తారో చూద్దాం, ఒక పారి నుండి. అరే వా చూసినారు లాభ ఏ తిరుగున్నదాకి వీళ్ళ ఆలోచన. అగో ఇప్పుడు హోటల్ కడిగి పోతే మనం జర ఇంత గమ్మతే కూర్చొనికి జర ఆలోచన చేస్తాంగా. ఆయా గట్లనే మరి వీళ్ళు కూడా ఆలోచన చేసేలా ఏమో ఇక పబ్లిక్ ఎట్లన్నా రావాలని చాలా గమ్మత్తుగా ఆలోచన పని చేసి ఇట్లా కుర్చీలను అగో ఇట్లా ప్లాస్టిక్ కుర్చీలను జరిగిందా కట్ చేసి అగో వాటి మీద ఇక ముందుగా ఏదైతే బకెట్లలో ఇంత సిమెంట్ నానబెట్టి సిమెంట్ గడ్డలను తీసుకొచ్చి దాని మీద కుర్చీలకు ఉపాయం చేసి అగో పైన ఇంత గడ్డి పోసేసి మంచిగా గుండ్రంగా పెట్టి ఎంత ముద్దే చేసిలా చూడండి. అగో వీళ్ళు ఉపాయం చాలా గమ్మత్తుగా ఉందని అంటున్నారు చూసిన నెటిజన్లు. గడ్డలే జర వీళ్ళని మెచ్చుకోవచ్చని అంటున్నారు చూసిన అభిమానుడు. కానీ ఏమన్నా జర మీ ఆలోచన ముక్క, కానీ ఏదేమైనా మీ ఆలోచన కొట్టాలి సలాము. అబ్బా ఏమన్నా ఉపాయం చేసిలా. గట్లున్నాయి ఇవాళ మన అదర్స్ న్యూస్. చలో ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసొంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపిన్ని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. జర గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మా న్యూస్.